హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో బెంగళూరు సిటీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కర్ణాటక రాష్ట్రం అని గుర్తుంచుకోండి. దేనికి సంబంధించి అంటే ఇండియాస్ ఫస్ట్, దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటింగ్ ఆధారిత 3D ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించబోతున్న ఒక పోస్ట్ ఆఫీస్ ఎక్కడ నిర్మాణం జరుగుతుందట? బెంగళూరు. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటెడ్ టెక్నాలజీ బేస్డ్ పోస్ట్ ఆఫీస్ అనగానే బెంగళూరు గుర్తుకు రావాలి. సో దీన్ని ఏ సంస్థ నిర్మించబోతుందట అంటే L&T, లార్సెన్ అండ్ టోర్బో. సో L&T సంస్థ, ప్రముఖ నిర్మాణ సంస్థ బెంగళూరు సిటీలో ఇండియా పోస్ట్ పరిధిలో, భారత తపాలా శాఖ పరిధిలో, పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో దేశంలోనే మొట్టమొదటిసారి 3D ప్రింటింగ్ ఆధారిత పోస్ట్ ఆఫీస్, ఒక కార్యాలయాన్ని, ఒక పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేయబోతుందంట, నిర్మించబోతుందంట. మనం 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత అనగానే ఒక IIT గుర్తుకు రావాలి, IIT మద్రాస్. సో IIT మద్రాస్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో లాస్ట్ ఒక 6 months బ్యాక్ వార్తలకు వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఇంటిని నిర్మించి వార్తల్లోకి వచ్చింది, ఒక ఇన్నోవేషన్. అలాంటి టెక్నాలజీ సేమ్ IIT మద్రాస్ వారు ఏదైతే టెక్నాలజీని వాడారో వారి సహకారంతో, వారి సహాయంతో ఇటీవల కాలంలో లార్సెన్ అండ్ టోర్బో వారు చేసిన ప్రకటన ఏంటంటే బెంగళూరు సిటీలో ఇండియా పోస్ట్ పరిధిలో మొట్టమొదటి 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత ఒక నిర్మాణాన్ని, ఒక పోస్ట్ ఆఫీస్ని నిర్మించబోతున్నారంట. సో ఫస్ట్ అనే అంశం కాబట్టి ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అసలు 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏంటో చూడాలి. కామన్గా, కన్వెన్షనల్గా, సాంప్రదాయ పద్ధతిలో మనం ఏదైనా ఒక కట్టడాన్ని నిర్మించాలంటే ఇట్ టేక్స్ టైం. లేయర్ బై లేయర్, ఇటుకపై ఇటుక పేర్చి కట్టడం ఇదంతా జరుగుతుంది. అది ఏదైతే ఉంటుందో టోటల్గా ఫినిషింగ్ స్టేజ్ వరకు కూడా డిఫరెంట్ స్టేజెస్ దాటాలి. ఇట్ టేక్స్ టైం, క్యూరింగ్ టైం కానివ్వండి కూడా. కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే అత్యంత తక్కువ సమయంలో, సో వెరీ లెస్ టైం, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో నిర్మాణాన్ని చేపట్టవచ్చు. కామన్గా మనం ఏదైనా ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే, ఇల్లు కట్టాలనుకుంటే ఇంజనీర్ దగ్గరికి వెళ్తాము, ఒక ప్లాన్ తీసుకొస్తాం, పేపర్ పైన ప్లాన్ వేసి ఇస్తారు. CAD, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, CAD వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ ఏంటంటే CAD, CAD డిజైన్ అంటాం మనం, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. కామన్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ని డ్రా చేసినప్పుడు కంప్యూటర్లో కానివ్వండి, ఏదైనా మొబైల్లో కానీ ఇమేజ్ని డ్రా చేసి ప్రింట్ చేయాలి అంటే అవుట్పుట్ డివైస్గా పనిచేసే ప్రింటర్ ఏదైతే ఉంటుందో పేపర్ పైన ఆ నిర్మాణాన్ని ప్రింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనం కంప్యూటర్ పైన ఒక నిర్మాణాన్ని మొత్తం కూడా డిజైన్ చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసేస్తే డైరెక్ట్గా అవుట్పుట్గా 3D ప్రింటెడ్ కాంక్రీట్ టెక్నాలజీ ఉంటుంది. 3D ప్రింటింగ్ కాంక్రీట్ టెక్నాలజీ అని ఒక ప్రత్యేక టెక్నాలజీ ఉంటుంది. అది అవుట్పుట్ డివైస్, సేమ్ ప్రింటర్ లాగానే. ఆ ప్రింటర్ ఏం చేస్తుంది? డైరెక్ట్గా ఆ నిర్మాణాన్ని మొత్తం కూడా డిజైన్ చేసేస్తుంది. డైరెక్ట్ విత్ ఇన్ షార్ట్ టైంలో నిర్మాణం పూర్తవుతుంది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత, 3D ప్రింటెడ్ కాంక్రీట్ టెక్నాలజీ ఆధారిత సో ఒక ప్రత్యేకమైన నిర్మాణం పోస్ట్ ఆఫీస్. సో ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో వార్తలు వచ్చింది. ఏం లేదు, మనం కామన్గా ఏదైనా అవుట్పుట్ డివైస్కి కమాండ్ ఇచ్చామనుకోండి, ప్రింట్ పేపర్ పైన వస్తుంది. కానీ ఇప్పుడు అవుట్పుట్ డివైజే ఆ నిర్మాణం మొత్తాన్ని కూడా డైరెక్ట్గా డిజైన్ చేసేస్తుంది అంటూ. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇండియాస్ ఫస్ట్ అనే అంశంతో కర్ణాటక. ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి ఆర్ట్ పార్క్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్క్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, దేశంలోనే మొట్టమొదటి AVGC సెంటర్ యానిమేషన్ గేమింగ్కి సంబంధించి కర్ణాటక రాష్ట్రం. అండ్ ఇటీవల ఇంజనీరింగ్ R&D పాలసీని విడుదల చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. అలా టెక్నాలజీకి సంబంధించి కర్ణాటక రాష్ట్రం రెగ్యులర్గా వార్తలు నిలుస్తుంది, అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బెంగళూరు ఇండియా పోస్ట్ పరిధిలో L&T సంస్థ IIT మద్రాస్ సహకారంతో నిర్మించబోతున్న ఒక మొట్టమొదటి పోస్ట్ ఆఫీస్ 3D పోస్ట్ ఆఫీస్, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అంటాం మనం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎయిమ్స్ పరిధిలో బ్రాంచెస్ ఉంటాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీ మనం చూస్తూ ఉంటాం కదా, దాని పరిధిలో ఇండియా వైడ్గా ఆల్మోస్ట్ ఒక 23 బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వారు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టారు, ఎయిమ్స్కి నామకరణం చేయడం. ఎయిమ్స్ అంటాం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఎయిమ్స్ ఉంది కాబట్టి వాటికి ఒక ప్రత్యేకమైన పేరు కావాలి, పేరు ఉండాలి, ఈజీగా రిమెంబర్ చేయడానికి, ఈజీగా రికగ్నైజ్ చేయడానికి. దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. భారతదేశంలో ఫ్రీడమ్
ఫైటర్స్ కానివ్వండి, లేదా ప్రముఖ సైంటిస్టులు కానివ్వండి, లేదా భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖ శాస్త్రవేత్తలు కానివ్వండి, ఎవరైతే ఉంటారో సైంటిస్టులైనా శాస్త్రవేత్తలైనా ఒకటి, సో వారి పేరును నామకరణం చేసే విధంగా ఒక ప్రత్యేకమైన అంశంతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వర్తనిచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిధిలోని దాదాపు 23 కార్యాలయాలు ఏవైతే ఉంటాయో, ప్రాంతీయ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో, ప్రాంతీయ ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇక మీదట మనం రానున్న రోజుల్లో ఫ్రీడమ్ ఫైటర్స్, స్వాతంత్ర సమరయోధుల పేర్లను, లేదా మన భారతదేశ చరిత్ర నిలిచిపోయిన ప్రముఖ శాస్త్రవేత్తలు కానివ్వండి, క్షిపణికి సంబంధించి పరిశోధకులు కానివ్వండి, ఇలాంటి అంశము మనం చూడబోతున్నాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇలాంటి అంశాలు కొత్త ఏం కాదు. జమ్మూ కాశ్మీర్ తీసుకోండి. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అక్కడ ఉండే ప్రభుత్వ పాఠశాలలన్నిటికీ కూడా ఆర్మీ మాజీ సైనికులు దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లు ఎవరైతే ఉంటారో వారి పేర్లను నామకరణం చేయడం, ఇలాంటి అంశాలు వార్తలు ఇస్తే చూడండి ప్రత్యేకంగా. సో ఎయిమ్స్కి సంబంధించి. అండ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొదటిసారి రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయడం జరిగింది. ఇక్కడ భద్రతా మండలి వెరీ 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 ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షల్లో భద్రతా మండలి పైన ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. సో ఇక్కడ భద్రతా మండలికి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బేసిక్ నుండి వద్దాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1945 అక్టోబర్ 24న ఏర్పాటైంది. మరి భద్రతా మండలికి సంబంధించి మొత్తం సభ్య దేశాలు 15 ఉంటాయి భద్రతా మండలిలో. ఆ 15లో 5 కంట్రీస్ ఏమో P5 కంట్రీస్గా పరిగణిస్తారు. P5 కంట్రీస్, పర్మనెంట్ 5 శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు 5 దేశాలు, మరియు 10 కంట్రీలేమో టెంపరరీ కంట్రీస్ లేదా నాన్ పర్మనెంట్ కంట్రీస్ అంటారు. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లేని దేశాలు 10 ఉంటాయి. 10 + 5. ఈ 5 దేశాలు ఏవైతే ఉంటాయో 5 దేశాలను P5 కంట్రీస్ అని పిలవచ్చు, లేదా వీటో అధికారం ఉన్న దేశాలను పిలవచ్చు, లేదా శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలను పిలవచ్చు. సో ఐక్యరాజ్య సమితి ఉన్నంత కాలం ఉంటూనే ఉంటాయి. శాశ్వతం వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఉన్నాయి. ఇవి తాత్కాలికంగా 10 దేశాలేమో ప్రతి 2 నెలలకు ఒకసారి ఎన్నిక కావడం జరుగుతుంది. అటువంటిది ఈ 15 కంట్రీస్ ఏవైతే ఉంటాయో 15 కంట్రీస్లో ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశాల కేటగిరీలో ఇండియా కూడా మెంబర్గా ఉంది. ఈ టాపిక్ మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. ఇండియా ఈజ్ ఆల్సో ఏ మెంబర్, టెంపరరీ అంటే తాత్కాలిక సభ్యత్వ దేశము. భారత్ ఏ సంవత్సరాల మధ్య అంటే 2021 జనవరి 21 నుండి 2022 డిసెంబర్ 31న భారత్ యొక్క కాలం ముగుస్తుంది. 8th టైం ఎలక్టెడ్. ఇండియా 8వసారి యుఎన్ఎస్సికి ఎన్నికైంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వార్తలకు వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇటీవల కాలంలో రష్యాకు వ్యతిరేకంగా వ్లాదిమిర్ జెలెన్స్కీ వర్చువల్గా ఒక ప్రసంగం ఇచ్చారు భద్రతా మండలి వేదికగా. ఈ యుద్ధానికి సంబంధించి, యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడులకి సంబంధించి జెలెన్స్కీ చేసిన ప్రసంగానికి ఓటింగ్ నిర్వహించింది భద్రతా మండలి. అందులో ఈ 15 కంట్రీస్లో మొత్తం 5+10లో 13 దేశాలు యుక్రెయిన్కి మద్దతుగా నిలిస్తే రష్యా ఆ తీర్మానాన్ని, ఆ ప్రసంగాన్ని యాంటీగా చేశారు, అంటే దాన్ని వ్యతిరేకించింది. చైనా యాజ్ ఇట్ ఈజ్ అబ్స్టెయిన్స్ అనే పదం గుర్తుంచుకోవాలి. అబ్స్టెయిన్స్ అంటే ఓటింగ్కి దూరంగా ఉంది. అబ్స్టెయిన్స్ మీన్స్ కీపింగ్ అవే ఫ్రమ్ ఓటింగ్కి దూరంగా ఉందంట. మరి భారత్ రష్యాకే ఎప్పుడైనా మద్దతు, యాక్చువల్గా రష్యాకి మద్దతు ఇవ్వకుండా మనం అబ్స్టెయిన్గా ఉంటాం, ఓటింగ్లో పార్టిసిపేట్ చేయం. కానీ మొదటిసారి ఇప్పుడు మనకు ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటు వేయడం అనేది చర్చనీయాంశమైంది. అండ్ ఇక యుఎన్కి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధిగా ఇటీవల రుచిరా కంబోజ్ గారు వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇక భారత్ విషయానికి వస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశం కదా, 8వసారి ఎన్నికైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క నెల అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తాయి. అలా భారత్ గడిచిన 2021 ఆగస్టు మాసానికి అండ్ రానున్న 2022 డిసెంబర్ మాసానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి అధ్యక్ష హోదాలో ఉంటుంది. అధ్యక్ష హోదాలో ఉంటూ పదవి విరమణ చేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం భద్రతా మండలిలో భారత ఆధ్వర్యంలో 3 కమిటీలు ఉన్నాయి. ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీ, అండ్ తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ. 3 కమిటీలను గుర్తుంచుకోండి. భద్రతా మండలిలో భారత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 3 కమిటీలు అంటే ఒకటి కౌంటర్ టెర్రరిజం కమిటీ, అంటే తీవ్రవాద నిర్మూలనకు సంబంధించిన కమిటీకి భారత్ హెడ్, అండ్ తాలిబాన్ల పైన ఆంక్షల కమిటీకి భారత్ హెడ్, తాలిబాన్ శాంక్షన్స్ కమిటీ, లిబియా శాంక్షన్స్ కమిటీ, లిబియా ఆంక్షల కమిటీకి భారత్ హెడ్. సో గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. అండ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అందించడం జరుగుతుంది. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కూడా మీకు అందించడం జరిగింది. ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీకు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన టాపిక్ చెప్పాను. అక్కడ భద్రతా మండలి,
ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేస్తాను, ఒక్కసారి చూడండి. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మిషన్ 100లో కూడా ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ పైన ఫోకస్ చేయడం జరుగుతుంది. సో నిన్నటి రోజున కూడా మరికొన్ని వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది, అభ్యర్థులు ఒకసారి గమనించండి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన 15 కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జస్ట్ అందులో ఓటింగ్ విధానం వచ్చినప్పుడు ఎవరికి మద్దతుగా నిలిచారో చూస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ శ్రమ్ పోర్టల్ అనగానే ఆగస్టు 26, 2021 గుర్తుకు రావాలి. ఆగస్టు 26, 2021 గడిచిన సంవత్సరం ఆగస్టు 26వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకి సంబంధించిన మంత్రి గారు ఈ శ్రమ్ పోర్టల్ని ప్రారంభించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పరిధిలో పనిచేస్తుంది. ముఖ్యంగా అనార్గనైజ్డ్ సెక్టార్ ఏదైతే ఉంటుందో, అసంఘటిత రంగం లేదా అవ్యవస్థీకృత రంగం, అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉంటారో వారందరికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించడం, వారందరి పేర్లను కూడా నమోదు చేయడానికి భారత ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ని ప్రారంభించింది. సో ఇప్పటి వరకు అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఈ పోర్టల్లో నమోదు చేసుకుంటే కలిగే బెనిఫిట్ ఏంటంటే, భారత ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ ఉంటాయి కదా, సో లబ్ధిదారులకు భారత ప్రభుత్వం బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బెనిఫిట్స్ పొందాలి అంటే ఖచ్చితంగా రికగ్నిషన్ అనేది ఉండాలి. ఒక క్యాండిడేట్ ఏ సెక్టార్లో పనిచేస్తున్నారు, ఎక్కడ పనిచేస్తున్నారు, అలా కేంద్ర ప్రభుత్వం నుండి రానున్న రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులుగా గుర్తింపు పొందాలి అనుకుంటే ఆ కార్మికులు ఖచ్చితంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేవారైతే ఈ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. దట్ ఈస్ ద పర్పస్ వై దిస్ వాజ్ లాంచ్డ్. సో నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ శ్రమ్ పోర్టల్ని మరింత వేగవంతం చేయండి. భారతదేశంలోని ప్రతి ఒక్క కార్మికుడు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఎవరైతే పనిచేస్తున్నారో వారందరి నమోదు ప్రక్రియను రానున్న 6 వారాల లోపల పూర్తి చేయండి అని చెప్పేసి ఒక సూచన చేసింది. సో గుర్తుంచుకోండి, ఈ శ్రమ్ పోర్టల్ సో కన్స్ట్రక్షన్ వర్కర్సే కానివ్వండి, మైగ్రెంట్ వర్కర్స్ వలస కార్మికులే కానివ్వండి, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చర్ వర్కర్స్, అదర్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అందరికి సంబంధించి రిజిస్టర్ చేసుకునే పోర్టల్ కేటగిరీ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ కవర్డ్. గుర్తుంచుకోండి. సో నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అంటారు. ఈ శ్రమ్ పోర్టల్ అన్న నేషనల్ డేటాబేస్ ఆఫ్ అనార్గనైజ్డ్ వర్కర్స్ అన్న ఒకటే. సో భారత ప్రభుత్వానికి సంబంధించి ఇలాంటి పోర్టల్స్ వార్తలకు వస్తే ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరియు ఈషా ఫౌండేషన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పర్సన్ ఎవరు? సో ఒక మేధావి జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్, కర్ణాటక రాష్ట్రం, వీటి మధ్య కుదిరిన ఒక MOU నిన్నటువంటి వార్తలకు వచ్చింది. దేనికి సంబంధించి అంటే వ్యవసాయానికి సంబంధించి, వ్యవసాయం అనేది మన ప్రకృతిని కాపాడేలా ఉండాలి అని ఒక సేవ్ సాయిల్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. సో వ్యవసాయానికి సంబంధించిన ఒక ఒప్పందం పైన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఈషా ఫౌండేషన్ చేసిన సంతకాలు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాయి. ఇటీవల వార్తలు ఇచ్చిన కర్ణాటక రాష్ట్రం, ఈషా ఫౌండేషన్, జగ్గి వాసుదేవ్ సంబంధించిన సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే అగ్రికల్చర్, సో న్యాచురల్ ఫార్మింగ్ కానివ్వండి, ప్రకృతిని కాపాడుతూ వ్యవసాయాన్ని నిర్వహించాలని ఒక ప్రత్యేకమైన ఒప్పందం సేవ్ సాయిల్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇండియా మారిషస్ వార్తలకు వచ్చింది ఒప్పందాలు. MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దేనికి సంబంధించి అంటే MSME సెక్టార్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల రంగం మొత్తాన్ని తీసుకుంటే అందులో ఆల్మోస్ట్ 80% MSME సెక్టార్లోనే పనిచేస్తున్నారు, పరిశ్రమ రంగంలో పనిచేసే కార్మికులు. అలాంటిది MSME సెక్టార్లో సహకారం, మ్యూచువల్ కోఆపరేషన్ అందించుకోవడానికి ఇరు దేశాలు మారిషస్, ఇండియా మధ్య కుదిరిన ఒప్పందం. ఇటీవల ఇండియా మారిషస్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అంటే MSME ఒప్పందం అని గుర్తుంచుకోండి. MSME మ్యూచువల్ కోఆపరేషన్ ఒప్పందం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ప్రస్తుతం MSME శాఖ మంత్రిగా నారాయణ్ రానే గారు మంత్రులు విధులు నిర్వహిస్తున్నారు భారతదేశం నుండి. అండ్ నెక్స్ట్ సో మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖ వారు నిన్నటి రోజున వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్కి సంబంధించిన ఒక ప్రత్యేక స్టేట్మెంట్ చేశారు. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్. ఇప్పుడు చూడండి, భారత ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్ వన్ ట్యాక్సేషన్, వన్ నేషన్ వన్ ఎగ్జామినేషన్, వన్ నేషన్ వన్ ఫ్లాగ్,
ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు వన్ నేషన్, ఒకటే దేశము ఒకటే ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి. అలా దేశవ్యాప్తంగా కూడా ఫర్టిలైజర్స్ని ఒకే పేరుతో మనం అమలులోకి తీసుకురావాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చారు మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ వారు. సో దానికి లేబులింగ్ ఏం చేశారంటే లోగోని ప్రధానమంత్రి భారతీయ జనుర్వరక్, సో జనుర్వరక్ పరియోజన పిఎం బీజేపీ ప్రధానమంత్రి భారతీయ జనుర్వరక్ పరియోజన అనేది దేనికి సంబంధించి అంటే వన్ నేషన్ అండ్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్కి సంబంధించి, ఎరువులకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇండియా ఎట్ 100. సో మనకి ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ అంటే ఏంటంటే ప్రధానమంత్రికి ఆర్థిక సలహాలు ఇచ్చే ఒక ప్రత్యేకమైన టీము. వారు ఏం చేశారంటే రానున్న 2047 సంవత్సరం మనకి ఇటీవల మోదీ గారు ఇచ్చిన పంచప్రాణ గురించి డిస్కస్ చేస్తాం. మోదీ గారు ఇచ్చిన పంచప్రాణ అంటే ఏంటిది? ఆగస్టు 15 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 76th ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు 5 సిద్ధాంతాలు చెప్పారు. ఇండియాని డెవలప్డ్ కంట్రీగా మనం చూడాలి, చదవాలి. 2047 సంవత్సరం అంటే 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ వరకు ఇండియా డెవలప్డ్ కంట్రీ కావాలని. సో అలా భారతదేశం డెవలప్డ్ కంట్రీగా కావాలంటే ఏ విధమైన ప్రణాళిక ఉండాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ప్రిపేర్ చేయడం జరిగింది ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కాంపిటేటివ్నెస్ రోడ్ మ్యాప్ ఫర్ ఇండియా ఎట్ 100 అనే అంశం. కాంపిటేటివ్నెస్, పోటీతత్వాన్ని పెంచి భారతదేశంలో డెవలప్డ్ కంట్రీగా చేయాలని చెప్పేసి రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే ప్లానింగ్ని విడుదల చేయడం జరిగింది ఎకనామిక్ అడ్వైజరీ కమిటీ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిఆర్డిఓ చీఫ్గా సమీర్ వి కావత్. ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే డిఆర్డిఓ వార్తలకు వచ్చింది. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ రక్షణ రంగం. అదే రోదేశ రంగం స్పేస్ అంటే ఇస్రో. అలా డిఆర్డిఓ రక్షణ రంగానికి సంబంధించి అత్యున్నత సంస్థ అనుకోవచ్చు. అటువంటి డిఆర్డిఓ చీఫ్గా చైర్మన్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సతీష్ రెడ్డి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో సతీష్ రెడ్డి గారి స్థానంలో నూతన నియామకం కింద డిఆర్డిఓ నూతన చైర్పర్సన్గా సమీర్ వి కామత్ ప్రముఖ శాస్త్రవేత్త, రక్షణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన శాస్త్రవేత్త డిఆర్డిఓ చీఫ్గా నియమితులవుతూ వార్తలిచ్చారు. డిఆర్డిఓ నూతన చైర్పర్సన్గా సతీష్ రెడ్డి గారి స్థానంలో ఎవరు? సమీర్ వి కామత్. లాస్ట్ ఇయర్ సతీష్ రెడ్డి గారి పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ టాపిక్ మనం చూసాము. సో ఈరోజు సమీర్ వి కామత్ గారు డిఆర్డిఓకి నూతన చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ జార్ఖండ్ సీఎం శాసన సభ్యత్వం రద్దు అనే అంశం నిన్నటి రోజున మనం చూసాం. సో జార్ఖండ్ సీఎం ప్రస్తుతం ఎవరు? హేమంత్ సోరెన్ గారు. పేరు గుర్తుంచుకోండి, హేమంత్ సోరెన్. జార్ఖండ్ ముక్తి మోర్చా అనే ఒక పార్టీ ఉంటుంది. యాక్చువల్గా జార్ఖండ్ రాష్ట్రం 2000 సంవత్సరంలో అకార్డింగ్ టు ఆర్టికల్ 3 బీహార్ రాష్ట్రం నుండి వేరుపడిన రాష్ట్రం. బీహార్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణలో భాగంగా జార్ఖండ్ రాష్ట్రాన్ని వేరు చేశారు. జార్ఖండ్ రాష్ట్రం వచ్చేసింది 2000 సంవత్సరం నవంబర్ మాసంలో. జేఎంఎం పార్టీ కృషి వల్ల, జేఎంఎం పార్టీ అక్కడ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందు నడిపించింది. అప్పుడు శిబు సోరెన్ గారు జేఎంఎంకి సంబంధించిన కీలక నేత. ఆ తర్వాత హేమంత్ సోరెన్ గారు వచ్చారు. జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా విత్ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. సో హేమంత్ సోరెన్ గారి యొక్క శాసన సభ్యత్వాన్ని రద్దు చేయండి అని కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్ర గవర్నర్కి సిఫార్సు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వారికి సంబంధించిన సభ్యత్వానికి సంబంధించి, వారి యొక్క మెంబర్షిప్కి సంబంధించి, క్యాండిడేచర్కి సంబంధించి సిఫార్సు చేస్తుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం నిన్నటి రోజున రాష్ట్ర గవర్నర్, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్కి ఏమని సిఫార్సు చేసిందంటే, సో ముఖ్యమంత్రి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయండి. సో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా కొనసాగడానికి అనర్హుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక ప్రత్యేకమైన సూచన చేశారు ఎన్నికల సంఘము జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్కి. సో ఇక్కడ మనకు వార్తలకు వచ్చిన ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 102, 103, ఆర్టికల్ 191, 192. ఈ 4 ఆర్టికల్స్ కూడా ఒకటే ఉద్దేశం, కానీ పరిధి వేరు. ఆర్టికల్ 102, 103
కేంద్రంలో ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడికి సంబంధించిన అనర్హత వేటు ఏ విధంగా వేయాలి, రాష్ట్రపతి అనర్హుడిగా ఒక సభ్యుని ఏ విధంగా పార్లమెంట్ సభ్యుని ప్రకటించవచ్చు, ఇవన్నీ ఆర్టికల్ 102, 103లో ఉంటాయి. అదే 191, 192 దేనికి సంబంధించి అంటే రాష్ట్ర గవర్నర్కి కల్పించబడిన అధికారము, అంటే రాష్ట్రంలో సభ్యుడు చట్టసభ సభ్యుడి పైన ఎమ్మెల్యే పైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా అనర్హంగా ప్రకటించాలని చెప్పేసి అధికారం ఉంటుంది. సో రాష్ట్ర గవర్నర్, బీహార్ రాష్ట్ర గవర్నర్ నిన్నటి రోజున హేమంత్ సోరెన్ పైన అనర్హత వేటు వేయడం జరిగింది. శాసనసభ సభ్యత్వం అంటే ఎమ్మెల్యే సభ్యత్వం పోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమ్మెల్యే సభ్యత్వం పోయింది. దేనికి సంబంధించి అంటే అవినీతి ఆరోపణల కారణంగా. అవినీతి ఆరోపణలు. ముఖ్యమంత్రి తను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ మైనింగ్కి సంబంధించి కొన్ని తవ్వకాలకి సంబంధించిన టెండర్ ఏదైతే ఉంటుందో తన పేరును తనే అలాట్ చేసుకున్నాడు. ప్రభుత్వం నడిపించే వారు ఎవరైతే ఉంటున్నారో వారు కొంతమంది ఏంటంటే స్వప్రయోజనాల కోసం అవినీతి బాటను పట్టేవారు ఉంటారు. అలా అవినీతి ఆరోపణలు ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో ప్రతిపక్షం బీజేపీ ఆరోపణలు చేసింది. ముఖ్యమంత్రిగా ఉంటూ తనే కొన్ని మీజింగ్కి సంబంధించిన టెండర్స్ తన పేరు పైన అలాట్ చేసుకున్నారు. సో ప్రభుత్వంలో ఉండి తన చేతిలో అధికారం ఉందని చెప్పేసి టెండర్లు తన పేరు మీద ఎలా అలాట్ చేసుకుంటారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అధ్యయనం చేసింది. రాష్ట్ర గవర్నర్ సిఫార్సు చేసింది. రాష్ట్ర గవర్నరు ఈ ఆర్టికల్ 191 ఆధారంగా చేసుకొని తన యొక్క శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. సో ఇలాంటి ఆర్టికల్స్ వార్తలు ఇస్తే ఖచ్చితంగా చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సో గత 3 రోజులుగా రాజాసింగ్ గారి పేరు సంచలనంగా మనం వింటున్నాం. ఇక్కడ మనం రాజాసింగ్ గారికి సంబంధించిన ఇష్యూ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్ సంబంధించి సెక్షన్స్, యాక్ట్స్ గురించి అడుగుతారు. సో ఇక్కడ పీడీ యాక్ట్ వార్తలోకి వచ్చింది. పీడీ యాక్ట్ 1950 గుర్తుంచుకోండి. పీడీ చట్టం. పీడీ అంటే అర్థం ఏంటంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. ఏ సంవత్సరం వచ్చింది? ఒక చట్టం నేర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన కన్సర్న్ ఇయర్ గుర్తుంచుకోవాలి. 1950లో రావడం జరిగింది పీడీ చట్టం 1950. దీనిని రాజాసింగ్ పైన ప్రయోగించారు తెలంగాణ రాష్ట్ర పోలీసులు. పీడీ చట్టం పైన ఎవరిని అరెస్ట్ చేయొచ్చు అంటే ముఖ్యంగా ఎవరైతే హేట్ స్పీచ్ చేస్తారో, సొసైటీలో శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యే స్పీచెస్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చు. అండ్ తీవ్రవాద కార్యకలాపాలు చేస్తున్న వ్యక్తిని అనుమానితంగా చేయొచ్చు. ముఖ్యంగా వ్యభిచారం నడిపే వారిపైన కూడా పీడీ యాక్ట్ ప్రయోగించవచ్చు. పీడీ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి ఒక వ్యక్తి పైన పీడీ చట్టం నమోదైతే 1 year వరకు, 1 సంవత్సర కాలం వరకు జైల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. సో జైల్లో ఉండే అవకాశం ఉంటుంది. రాజాసింగ్ పైన పీడీ చట్టాన్ని ప్రయోగించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర పోలీసులు. పీడీ చట్టం ఏ సంవత్సరం వచ్చిందంటే 1950. కొన్ని చట్టాలపైన ప్రత్యక్షతలు చూడండి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 గురించి చూసాము. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958. ఇలా చట్టాల వార్తలకు వస్తే ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కె సుబ్రహ్మణ్యం, భారత ప్రభుత్వ మాజీ సలహాదారు. సో మాజీ సలహాదారుగా ఉండే కె సుబ్రహ్మణ్యం మనకు ఎకనామిక్ అడ్వైజర్గా ఉండే ఇండియాకి సంబంధించి. సో మాజీ. సో కె సుబ్రహ్మణ్యం గారి పేరుని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, ఐఎంఎఫ్కి నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా భారత తరపున భారత ప్రభుత్వం పేరును సిఫార్సు చేసింది. సో మాజీ ఆర్థిక సలహాదారుగా గుర్తింపు పొందిన కె సుబ్రహ్మణ్యం పేరుని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఐఎంఎఫ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పేసి ఒక అంశం వార్తలకు వచ్చింది, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ థాయిలాండ్ ప్రస్తుత ప్రధానమంత్రి తన యొక్క సభ్యత్వం ఏదైతే ఉంటుందో తన సభ్యత్వాన్ని, తన యొక్క ప్రధానమంత్రి పదవి పైన ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వార్తలకు వచ్చింది. సో ఇతని ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోవాల్సిందే అని చెప్పేసి థాయిలాండ్ దేశ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. సో ప్రస్తుతం థాయిలాండ్ ప్రధాని ఎవరైనా అడుగుతారు, అది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే వార్తలోకి వచ్చిన ప్రధానమంత్రి ప్రయుత్ చాన్ ఓచా ఇతని పైన సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ప్రధానమంత్రి పదవిని ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని చెప్పేసి తన యొక్క ప్రధానమంత్రి పదవి అనర్హత అనే ఒక అంశంతో వార్తలోకి వచ్చింది థాయిలాండ్ ప్రస్తుత ప్రధాని. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఒక అంశం చూస్తే 14th ఏషియన్ అండర్-18 ఛాంపియన్షిప్ ఏసియాకి సంబంధించి అండర్-18 years అండ్ బిలో. సో దేనికి సంబంధించిన టోర్నమెంట్? వాలీబాల్ టోర్నమెంట్. అందులో ఇండియా బ్రాంజ్ని గెలుచుకుంది. బ్రాంజ్ మెడల్. సో బ్రాంజ్ మెడల్ అంటే కాంస్యాన్ని గెలుచుకుంది కొరియాపై గెలుపొందడం ద్వారా. ఎక్కడ జరిగింది? 14th ఏషియన్ అండర్-18 ఛాంపియన్షిప్ వాలీబాల్ టోర్నమెంట్ ఆతిథ్యం వేదిక ఎక్కడ అంటే సో టెహ్రాన్, ఇరాన్ అని గుర్తుంచుకోండి. వేదికలపైన క్వశ్చన్ అడుగుతారు క్రీడలకు సంబంధించి, గుర్తుంచుకోండి. జస్ట్ డైరెక్ట్ బిట్ 14th ఏషియన్ అండర్-18 ఛాంపియన్షిప్ వాలీబాల్ టోర్నమెంట్ ఇండియా బ్రాంజ్
టెహ్రాన్లో జరిగింది. సో క్రీడలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఒక క్రీడా ఈవెంట్ ఇస్తారు, నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది, ఆ తర్వాత టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందని. మీకు ఆల్రెడీ మిషన్ 100లో నెక్స్ట్ 2030 వరకు ఏ క్రీడ ఎక్కడెక్కడ జరగబోతోంది, ఏ సంవత్సరం జరగబోతోంది, వాటన్నిటి వీడియో మీకు అందుబాటులోకి తెచ్చాను. ఒకసారి చూడండి, ఇంపార్టెంట్ వీడియో అది. సో క్రీడలకు సంబంధించి ప్రజెంట్ వెన్యూ 8వ ఎడిషన్ ముగిసింది. రానున్న ఈవెంట్ ఎగ్జాంపుల్ ఫిఫా వరల్డ్ కప్ ఎప్పుడు జరగబోతోంది, ఎక్కడ జరగబోతోంది నెక్స్ట్ ఇయర్, సో ఈ విధంగా నెక్స్ట్ టైం. సో ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు తీసుకొస్తున్నాను మిషనరీలో, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాల విషయానికి వస్తే లైస్ అవర్ మదర్స్ టోల్డ్ అజ్, మనకు అమ్మ చెప్పిన అబద్ధాలు అని చెప్పవచ్చు. చిన్నప్పుడు మనం పెరిగేటప్పుడు చాలా అబద్ధాలు చెప్తూ ఉంటారు, కాకపోతే అవి మంచివి కాదని కాదు, మనకు మంచి చేసేవి. అలాంటివి కొన్ని ఇతివృత్తంగా రాయమని ఒక పుస్తకం. లైస్ అవర్ మదర్స్ టోల్డ్ అజ్, మనకు అమ్మ చెప్పిన అబద్ధాలు. పేరుని ట్రాన్స్లేట్ చేయకండి. సో ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ప్రముఖ విద్యావేత్త, తన పేరు గుర్తుంచుకోండి. సో నీలంజన భౌమిక్ ప్రముఖ ఆథర్, రచయిత రాసిన పుస్తకం లైస్ అవర్ మదర్స్ టోల్డ్ అజ్ అనే ఒక పుస్తకం. ద ఇండియన్ విమెన్స్ బర్డెన్ అనే ఒక ట్యాగ్లైన్ గుర్తుంచుకోండి, జస్ట్ పేరు గుర్తుంచుకోండి చాలు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు వచ్చిన లాస్ట్ పుస్తకం ఎకానమీ రిలేటెడ్గా ప్రముఖ ఆర్థికవేత్త రాసిన పుస్తకం. సో గ్యాంబ్లింగ్ ఆన్ డెవలప్మెంట్, వై సమ్ కంట్రీస్ విన్ అండ్ అదర్ కంట్రీస్ అదర్స్ లూజ్ అనే పుస్తకం. సో ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే రచయిత ఎవరంటే ప్రముఖ ఆర్థికవేత్త స్టీఫెన్ డర్కాన్ రాసిన గ్యాంబ్లింగ్ ఆన్ డెవలప్మెంట్, వై సమ్ కంట్రీస్ విన్ అండ్ వై అదర్స్ లూజ్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే దేశంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనే అంశంతో బెంగళూరు కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ప్రముఖ శాస్త్రవేత్తల పేర్లు. అండ్ యుఎన్ఎస్సి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రష్యాకి వ్యతిరేకంగా మొదటిసారి భారత్ ఓటు వేసింది. అండ్ ఈ శ్రమ్ పోర్టల్కి సంబంధించి సుప్రీంకోర్టు స్పీడప్ చేయండి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన అంశం. అండ్ నెక్స్ట్ సేవ్ సాయిల్ ఒప్పందం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి ఈషా ఫౌండేషన్కి మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ ఇండియా మారిషస్ సంబంధించి ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సంబంధించి మ్యూచువల్ కోఆపరేషన్ ఒప్పందం. అండ్ నెక్స్ట్ వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ స్కీమ్, సో దేనికి సంబంధించి ప్రధానమంత్రి భారతీయ జనుర్వరక్ పరియోజన లోగోతో. అండ్ ఇండియా ఎట్ 100 ఒక రోడ్ మ్యాప్ సిద్ధమైంది. అండ్ నెక్స్ట్ డిఆర్డిఓ నూతన చీఫ్గా సమీర్ వి కామత్ గారు సతీష్ రెడ్డి గారి స్థానంలో. అండ్ నెక్స్ట్ జార్ఖండ్ సీఎం శాసన సభ్యత్వం రద్దు, వార్తలు నిలిచిన ఆర్టికల్ 102, 103, 191, 192. అండ్ రాజా సింగ్ పైన పీడీ యాక్ట్ 1950. సో పీడీ యాక్ట్ పెడితే కేసు ఒక 1 year వరకు కూడా జైల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. అండ్ కె సుబ్రహ్మణ్యన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ఇండియా ఎట్ IMF అనే అంశము. అండ్ వార్తలు నిలిచిన ప్రయుత్ చన్ ఓ చా థాయిలాండ్ ప్రధాని ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన అనర్హతకి సంబంధించి. అండ్ 14th ఏషియన్ అండర్-18 ఛాంపియన్షిప్ గెలుచుకుంది. ముఖ్యంగా ఇండియా గెలుచుకున్న మెడల్ బ్రాంజ్ ఎక్కడ జరిగింది, టెహ్రాన్, ఇరాన్. అండ్ లైస్ అవర్ మదర్స్ టోల్డ్ అజ్ అనే ఒక పుస్తకం, సో నీలంజన భౌమిక్ గారు రాసిన పుస్తకం. అండ్ నెక్స్ట్ గ్యాంబ్లింగ్ ఆన్ డెవలప్మెంట్, వై సమ్ కంట్రీస్ విన్ అండ్ అదర్స్ లూజ్ అనే పుస్తకం స్టెఫాన్ డెర్కాన్ ప్రముఖ ఆర్థికవేత్త రాసిన పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.